నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనమైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అయితే ఉన్నాము. మొన్న రైతులకి సంబంధించి ఎనుమామ్ల మార్కెట్ వద్ద హరీష్ రావు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దానికి కౌంటర్గా నిన్న నాయని రాజేందర్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందుకు మళ్ళీ కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే పాల్గొనడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ గతంలో మీరు సోషల్ వెల్ఫేర్గా పనిచేస్తున్నారు. ఎక్కువగా సూసైడ్ జరగలేదు సార్. ఇప్పుడు ఎక్కువగా సూసైడ్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి పేద పిల్లలు చదువుకోవద్దని అన్నది. వాళ్ళంతా బర్రెలు కాయాలి, గొర్రెలు కాయాలి, ఇండ్ల బోలు తోమాలి, తర్వాత వాళ్ళ బట్టలు ఉతకాలని అన్నది. వాళ్ళు పైలట్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని లేదు. పిఎస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది సార్? పోలీస్ ఆఫీసులో ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడంటే పేద ప్రజలు పేద ప్రజలు అంటే ప్రేమ ఉండేది, భయం ఉండేది, తర్వాత అదే విధంగా ఒక జవాబుదారీతనం ఉండేది. ఇప్పుడు అట్లాంటివి లేవండి. విచ్చలవిడితనం పెరిగింది. సో డైరెక్ట్ గా గూగుల్ పే, ఫోన్ పేలు వచ్చిన తర్వాత విపరీతంగా కరప్షన్ పెరిగిపోయింది.